హాయ్ హలో వెల్కమ్ టు జిహా టీవీ. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి తొలగించిన కాలును కుక్క తిన్న ఘటన అవమాననీయమని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి అవయవాన్ని కుక్కలు పీక్కొని తినే స్థితి రావడం రాష్ట్ర వైద్య వ్యవస్థ పతనానికి నిదర్శనమని ఆపేక్షించారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా లేకపోవడం దారుణమని మండిపడ్డారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బాధిత రోగిని పరామర్శించిన అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం, వైద్య శాఖ మంత్రి ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినాష్ భాగం పనిచేస్తానని చెప్పని సందర్భంగా చెప్పుతున్నాం. ఏమైపోయారు ముఖ్యమంత్రులు? ముఖ్యమంత్రి ఏమైపోయారు? ఉప ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు? వైద్య శాఖ మంత్రి మాట్లాడితే మేము ఢిల్లీ బీజేపీ అని చెప్పని గొప్పలు చెప్పుకునే వైద్య శాఖ మంత్రి ఏమైపోయారు? దీనికి ఏమి సమాధానం చెప్తారో అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారికి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయట అన్ని వర్గాలు నిర్లక్ష్యం చేశారు. రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, కార్మికుల్ని ప్రతి ఒక్కరిని గారు నిర్లక్ష్యం చేశారు. చివరిగా వైద్య విభాగాన్ని గారు ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతాను. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి, మరీ ముఖ్యంగా గత సంవత్సరం నుంచి వెంటిలేటర్లు కావాలని చెప్పని అక్కడ డాక్టర్లు బతిలాడుతుంటే ఈ రోజుకి దాని దిక్కు దేవనం లేదు. ఒక్కరు గారు పట్టించుకునే వాళ్ళు లేరు. దాదాపుగా 100 వెంటిలేటర్లు కావాలని జరిగితే ఈరోజు చివరికి 25 వెంటిలేటర్లు గారు పెట్టలేని పరిస్థితి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఏసీలు పనిచేయక చివరిగా ఏసీలకి మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. పేషెంట్లు ఎండాకాలంలో వచ్చిన, డాక్టర్లు చూస్తానికి వచ్చిన పాపం పేషెంట్లు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ ఒక్కపోతకు గల చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ యొక్క విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయవు, సరైన వైద్యం అందించరు, సరైన సౌకర్యాలు లేవు. ఎటువంటి కార్యక్రమాలు గారు చేయకుండా ఈరోజు చంద్రబాబు గారేమో ఢిల్లీ కానివ్వండి, లేకపోతే అన్ని రాష్ట్రాలు ఆయన తిరుగుతారు. లోకేష్ గారు ఎక్కడికి వెళ్తారో ఆయనకు తెలీదు. కూటమిలో ఉన్న నాయకులు ఏ రోజు ఆంధ్రప్రదేశ్ వస్తారో, లేకపోతే ఏ రోజు హైదరాబాద్లో ఉంటారో వాళ్ళకు గారు తెలియని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఎవరు ఇబ్బంది పడుతున్నారా అంటే మీకు ఓటేసిన జనాభా, ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా పనిచేసే ఉద్యోగస్తులు కానివ్వండి, క్లీనింగ్ స్టాఫ్ కానివ్వండి, హాస్పిటల్స్లో ఎవరైతే హెల్పర్స్గా ఉంటారో ఈరోజు వాళ్ళం గారు పెట్టలేని పరిస్థితి ఉంది. మొన్న ఈ మధ్య మనందరం గారు చూసాం, ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి పేషెంట్ని తరలించాలంటే కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు. స్ట్రెచ్చర్ మీద కుటుంబ సభ్యులు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. మీకు నిజంగా పరిపాలన తెలియాలన్నా, పరిపాలన ఎలా చేయాలని నేర్చుకోవాలన్నా మమ్మల్ని చూసి నేర్చుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వైద్య శాఖని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు ఇలాంటి సంగతులు జరగల. కుక్కల అవయవాలు తినటం కానివ్వండి, ఎలుకలు చిన్నపిల్లల్ని కొరకటం కానివ్వండి, ఇలాంటివన్నీ ఎప్పుడు చూసాం? 2014 నుంచి 19 ఏమో ఎలకల బాధ,
ఈరోజు మళ్ళీ 24 నుంచి 29 కుక్కలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడే మనుషులు తిరుగుతున్న చోట, పేషెంట్లు తిరుగుతున్న చోట కుక్కలు ఉండి అవయవాలను లాక్కుని తినే పరిస్థితి ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో ఉంది. గుండె సర్జరీలు కావాలి, బైపాస్ చేయాలంటే గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ని, మరీ ముఖ్యంగా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ని అయితే పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యం. ఎవరి కోసం, ఎందుకు? ఏం మీ పరిపాలన? 40 సంవత్సరాలు మాకు అనుభవం ఉందని చెప్పని ఈరోజు డబ్బా కొట్టుకుంటూ దేశమంతా తిరుగుతూ చివరికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ గారు సరిగ్గా చూసుకోలేని పరిస్థితి ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో ఉంది. నేను ఇందాకే చెప్పాను కదా, మీకు పరిపాలన మీరు చేయాలి అనుకుంటే, పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. వైద్య విభాగం కానివ్వండి, రైతాంగం విషయంలో కానివ్వండి, సంక్షేమం చేసే విధానంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధానంలో కానివ్వండి, దమ్ముగా ధైర్యంగా 5 సంవత్సరాలు ప్రజానికానికి మంచి చేసే విధంగా పరిపాలించిన నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ రోజు కరోనా వచ్చినప్పుడు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన ఆయన పర్యవేక్షణలో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కాపాడిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా పనిచేసింది? ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ విధంగా ప్రజానికానికి వైద్యం అందించారు? ఈరోజు మీ యొక్క పరిపాలనలో ఏ విధంగా ప్రజానికానికి వైద్యం అందిస్తున్నారు, ఏ విధంగా పాపం రోగులు ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి చూసుకోండి. ఏ రోజు వేరే రోగులు ఇబ్బంది వల్ల మా హయాంలో ఆరోగ్యశ్రీ తీశారు. ఈరోజు ఆపరేషన్ చేయించుకోవాలన్నా, లేకపోతే ఏదైనా చికిత్స పొందాలన్నా సామాన్య ప్రజానికం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి మీరు తెలుసుకోండి. ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేసి నేను ఆపరేషన్ చేయించుకుంటే లక్షలు ఖర్చు అయ్యి పాపం ప్రజానికం ప్రాణాలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని నీచమైన కార్యక్రమాలు, ఇలాంటి పరిపాలన నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు గారు చేయలేరు. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మీ షో రాజకీయాలు మానుకుని వైద్యం సరిగ్గా అందించే విధంగా, గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా ఉండే విధంగా, వాటిని సరిగ్గా మెయింటైన్ చేసే విధంగా, చివరికి ఏసీలు ఫ్యాన్లు గారు పనిచేయని విధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నాయి. ఎంతకన్నా నీచమైన పరిపాలన ఇంకెక్కడ ఉంటుందా? అవన్నీ గారు పనిచేసే విధంగా, ఎవరైతే హెల్పర్స్ ఉంటారో, స్టాఫ్ ఉంటారో వాళ్ళని నియమించే విధంగా, సూపరింటెండెంట్లు సరిగ్గా పనిచేయించే విధంగా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే మంత్రి కానివ్వండి, ధ్యాస పెట్టాలి, సరిగ్గా చూసుకోవాలి అని చెప్పని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఉదయం మీ అందరు గారు చూసే ఉంటారు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు దేశం మొత్తం మేర ఆంధ్రప్రదేశే నెంబర్ 1. ఈరోజు మేము అడుగుతున్నాం నారా లోకేష్ని, ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు లోకేష్ బాధ్యత, పెట్రోల్ డీజిల్ పెంచము అని చెప్పని మాటలు చెప్పిన నారా లోకేష్ ఈరోజు ఏమయ్యారు అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం డిమాండ్ చేస్తాం. ఏమైపోయినాయి ఆ హామీలు? పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో గొప్ప హామీలు చెప్పారు కదా, ఏమైపోయినాయి ఆ హామీలని? ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు కేంద్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ ఉంది కదా, రాష్ట్ర ప్రజానికానికి పెట్రోల్ డీజిల్ మీద ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈరోజు నారా లోకేష్ని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు
ఈ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు. గ్యాస్ ధరలు పెంచుతున్నారు, కరెంటు ధరలు పెంచుతున్నారు. ఈరోజు ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటి ధరలు గారే పెంచుతున్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు గారే పెరిగినాయి. కాబట్టి ఇవన్నీ గారా వీటి మీద శ్రద్ధ పెట్టి తగ్గించే విధంగా ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకెళ్ళాలని చెప్పని, లేదన్న పక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజానీకానికి అండగా మద్దతుగా మేముంది. రాబోయే రోజుల్లో మీ మెరలు వంచే విధంగా మీకు బుద్ధి తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్ళి పోరాటం చేస్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.